హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీ మ్యాంగో సాగోని ఎలా ప్రిపేర్ చేసుకోవడం చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్ అయిపోయేలాగా తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక మంచి టేస్టీ యమ్మీ డెసర్ట్ రెసిపీ. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే ఈ మ్యాంగో సాగోని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఇక వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి పాలను మరిగించుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు పాలను తీసుకున్నాను. పాలని 2-3 పొంగులు వచ్చే వరకు చక్కగా మరిగించుకోవాలి. కాస్త చిక్కబడితే బాగుంటుంది. పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. పాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పర్వాలేదు, బాగుంటుంది. చల్లగా ఉన్న పాలతో ఈ రెసిపీని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. పాలని అయితే ఇలా చక్కగా మరిగించేసుకున్నాం కదా, ఈ పాలని చల్లారి పెట్టుకోవాలి. పాలు చల్లారేలోగా ఇదే స్టవ్ పైన వేరొక గిన్నెను పెట్టుకొని ఇందులోకి 2 గ్లాసెస్ వరకు వాటర్ని తీసుకోవాలి. వాటర్ని చక్కగా బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఒక చిన్న కప్పుతో సగ్గుబియ్యం తీసుకోవాలి. నేను చిన్నగా ఉన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. మీడియం సైజ్ సగ్గుబియ్యం తీసుకోవచ్చు. అలాగే 2 స్పూన్ల వరకు నేను సబ్జాలను కూడా నానపెట్టుకున్నాను. సబ్జాలు అనేవి ఆప్షనల్ అనమాట, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ సగ్గుబియ్యంని మరుగుతున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యంని ముందుగా ఒక 1/2 అవర్ పాటు నానపెట్టుకున్నా పర్వాలేదు. ఇలా డైరెక్ట్గానైనా వాటర్లో యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు. ఒకసారి సగ్గుబియ్యంని యాడ్ చేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. వాటర్ బాయిలింగ్ అయిన తర్వాత మాత్రమే సగ్గుబియ్యంని యాడ్ చేసుకోవాలి, అప్పుడే అడుగు పట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా సగ్గుబియ్యంని ఉడికించుకోవాలి. పూర్తిగా ఉడకవసరం లేదు, ట్రాన్స్పరెంట్గా మారే వరకు సగ్గుబియ్యంని ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారా, సగ్గుబియ్యం అనేది కాస్త ట్రాన్స్పరెంట్గా మారాయి, ఇలా సరిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ సగ్గుబియ్యంని ఒక జాలి గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతటిని కూడా డ్రైన్ చేసేసుకోవాలన్నమాట. ఉడికించిన సగ్గుబియ్యం జిగురుగా ఉంటాయి కాబట్టి సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ అంతని కూడా డ్రైన్ చేసేసుకోవాలి. డెసర్ట్ తయారు చేసుకున్నాక దగ్గర చిక్కబడిపోకుండా ఉండాలంటే మనం ఇలాగ సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి. ఇంకా జిగురుగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలాగా మనం వాష్ చేసుకోవాలన్నమాట. అందుకనే సగ్గుబియ్యం అనేది మరీ మెత్తగా ఉడికించుకోకూడదు, ఇలాగ ట్రాన్స్పరెంట్గా మారే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికించిన సగ్గుబియ్యంని వాష్ చేసుకున్న తర్వాత ఇలాగ చక్కగా డ్రైన్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం మ్యాంగోస్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 2 పండిన బంగినపల్లి మ్యాంగోస్ తీసుకున్నాను. బాగా పండిన పళ్ళు అయితే మనకు స్వీట్గా ఉంటాయి కాబట్టి పండిన పళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడి పండ్లని కట్ చేసుకొని గుజ్జు తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక మామిడి పండు మాత్రం ముందు తీసుకున్నాను. చక్కగా పండిన మామిడి పండ్లు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే జ్యూసీగా ఉన్న మామిడి పండ్లు తీసుకోవాలి. ఇలాగా పల్ప్ అంతా కూడా తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పల్ప్ని మనం మిక్సీ పట్టుకోవాలి. దీనికోసమని మనం ఇలాగ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక మామిడి పండు వరకు తీసుకున్నాను. మీకు ఎక్కువగా కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక మామిడి పండు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా కాచి చల్లారి పెట్టిన పాలని మీగడతో సహా యాడ్ చేసుకోవాలి. ఈ పాలని సరిపడనే యాడ్ చేసుకోవాలి. వేడి పాలని అసలు యాడ్ చేసుకోవద్దు, కాచి చల్లార్చిన పాలను మాత్రమే యాడ్ చేసుకోండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఉన్న పాలైతే ఇంకా మంచిదన్నమాట, బాగుంటుంది. చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే పాలని సరిపడనే యాడ్ చేసుకోవాలి. అలాగే స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ షుగర్ని యాడ్ చేసుకున్నాను. 2 టీ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్ తగినట్టుగా షుగర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలాగా చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి ఈ మ్యాంగో మిల్క్ షేక్ని తీసుకోవాలన్నమాట. మీరు కొంచెం పెద్ద సైజ్ బౌల్ని తీసుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ మ్యాంగో మిల్క్ షేక్లోకి మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ముందుగా ఉడికించి పక్కన పెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యంని యాడ్ చేసుకోవాలి. ఇది మీకు నచ్చిన క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న కప్పుతో సగ్గుబియ్యం తీసి ఉడికించుకున్నాను కాబట్టి ఈ మొత్తం అంతని కూడా ఈ మిల్క్ షేక్లోకి యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీసుకున్న పాల క్వాంటిటీ బట్టి సగ్గుబియ్యంని యాడ్ చేసుకోవాలి. థిక్ కన్సిస్టెన్సీలో మీకు కావాలనుకుంటే కొంచెం సగ్గుబియ్యంని ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. నేను చిన్న కప్పుతో సగ్గుబియ్యం తీసుకొని ఉడికించుకున్నాను కాబట్టి నేను తీసుకున్న పాల క్వాంటిటీకి నేను ఉడికించుకున్న సగ్గుబియ్యం కరెక్ట్గా సరిపోయింది. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. చక్కగా అంతా కూడా ఈ పాలలో ఈ సగ్గుబియ్యం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే బాగుంటుంది. మీకు ఇంకొంచెం థిక్గా కావాలనుకుంటే కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ మ్యాంగో సాగో రెసిపీని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకోవాలనుకుంటే ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి
సబ్జా గింజల్ని యాడ్ చేసుకోవాలి. నానబెట్టిన సబ్జా గింజల్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది మీ ఆప్షన్ అనమాట. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న మ్యాంగో స్లైసెస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మ్యాంగో సాగో డెసర్ట్ని తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ మ్యాంగో బైట్స్ తగులుతుంటే చాలా బాగుంటుంది. అందుకని మీకు నచ్చిన క్వాంటిటీలో మ్యాంగో పీసెస్ని యాడ్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సబ్జా గింజలు అలాగే మ్యాంగో పీసెస్ కూడా చక్కగా ఈ మ్యాంగో సాగోలోని కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, చక్కగా రెడీ అయిపోయింది. ఇందులో మీకు కావాలనుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీ స్వీట్ తగినట్టుగా షుగర్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇలా అంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి గార్నిషింగ్ కోసమని నేను ఇక్కడ మ్యాంగో స్లైసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పిస్తా పలుకుల్ని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి కొన్ని జీడిపప్పు ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో సాగు రెడీ అయిపోయింది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మంచి ఎండగా ఉండేటప్పుడు చల్లగా ఈ మ్యాంగో సాగుని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది అనమాట. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టపడతారు. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ మ్యాంగో సాగో డెసర్ట్లోకి మీకు కావాలనుకుంటే ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. నేను ఇక్కడైతే యాడ్ చేసుకోలేదు. మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ డెసర్ట్ని వెంటనే కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అదే మీరు కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మధ్యలో మ్యాంగో పీసెస్ అలాగే డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాగా మ్యాంగో జ్యూసెస్ అలాగే మ్యాంగో స్లైసెస్ కాకుండా ఒకసారి ఇలాంటి డెసర్ట్ కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీని సర్వ్ చేసేటప్పుడు పైన కొన్ని మ్యాంగో స్లైసెస్ అలాగే నానబెట్టిన సబ్జాల్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను తయారు చేసిన మ్యాంగో సాగో రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా వాచ్ చేస్తుండండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.